నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్ను భారత క్రికెట్ జట్టు ఎవరూ ఊహించని విధంగా కోల్పోయింది. వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన ఈ సిరీస్లో ఓటమి భారత్ కప్ గెలిచే అవకాశాలను బాగా తగ్గించింది. అసలు న్యూజిలాండ్ జట్టుపై గెలవటం ఓ విషయమే కాదనుకునే పరిస్థితి నుంచి ఒక మ్యాచ్ ఉండగానే సిరీస్ కోల్పోయే దారుణానికి దారితీసింది. భారత్తో పోలిస్తే ఏ విషయంలోనూ కూడా సమఉజ్జీ కాని న్యూజిలాండ్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించగలిగింది. ఫలితంగా స్వదేశంలో సిరీస్ కోల్పోని పుష్కర కాలపు రికార్డు గంగార్పణమైంది. భారత జట్టుకు పూర్తిగా అనుకూలంగా ఉండే పిచ్లపైనే న్యూజిలాండ్ చెలరేగటానికి, ఇండియన్ క్రికెట్ జట్టు చేతులెత్తేయటానికి ప్రధానంగా 6 కారణాలున్నాయి. న్యూజిలాండ్తో సిరీస్కు ముందు భారత్ క్రికెట్ జట్టు టెస్టు ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 6వ స్థానంలో ఉంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్తో పోలిస్తే ఏమాత్రం సరితూగే జట్టు కాదని అందరూ అంచనా వేశారు. అయినా సరే వరుసగా 2 టెస్టుల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి న్యూజిలాండ్ జట్టు భారత క్రికెట్ జట్టుపై సునాయాసంగా గెలిచేసింది. న్యూజిలాండ్ గెలిచింది అనడం కన్నా భారత్ క్రికెట్ జట్టు ఓడిపోయింది అనడమే కరెక్టు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరేందుకు ప్రతి మ్యాచ్ ముఖ్యమైనదే అయిన పరిస్థితుల్లో న్యూజిలాండ్తో సిరీస్ కోల్పోవడం చాలా పెద్ద నష్టం. సునాయాసంగా గెలవాల్సిన సిరీస్ను దారుణంగా ఓడిపోవడానికి ప్రధానంగా 6 కారణాలు కనిపిస్తున్నాయి. 1. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోవడం. న్యూజిలాండ్తో సిరీస్కు ముందు భారత క్రికెట్ జట్టు టెస్టు ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ సిరీస్కు ముందు భారత జట్టు బంగ్లాదేశ్తో జరిగిన టెస్టును కేవలం 2 రోజుల్లో ముగించి ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే న్యూజిలాండ్ భారత్ వచ్చే ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్ను దారుణంగా ఓడిపోయి చాలా ఒత్తిడిలో ఉంది. బ్యాటింగ్ విభాగంలో సీనియర్లు అయిన కేన్ విలియమ్స్, గుప్తిల్ లాంటి వారు, బౌలింగ్ విభాగంలో ట్రెంట్ బోల్ట్, ఫర్గ్యూనస్ లాంటి వాళ్ళు న్యూజిలాండ్ జట్టుకు అందుబాటులో లేరు. ఎక్కువగా కొత్త వారితో కూడిన జట్టు కొత్త కెప్టెన్ టామ్ లాథమ్ నాయకత్వంలో భారత్లోకి అడుగుపెట్టింది. స్పిన్ గిరగిరా తిరిగే భారత్ పిచ్లపై న్యూజిలాండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేదని ఇండియన్ క్రికెట్ జట్టు భావించింది. ప్రత్యర్థిని చాలా తేలిగ్గా తీసుకుంది. అందుకే న్యూజిలాండ్ జట్టు బౌలర్లను, బ్యాటర్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో కనీస హోంవర్క్ కూడా చేయలేదు. ప్రత్యర్థిని చాలా తక్కువగా అంచనా వేసిన అతి విశ్వాసమే భారత్ కొంప ముంచింది. 2. కివీస్ బౌలింగ్కు సిద్ధం కాకపోవడం. కివీస్తో సిరీస్ ఓటమికి ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే. బెంగళూరులో జరిగిన మొదటి టెస్టులో న్యూజిలాండ్ పేస్ బౌలర్లకు, పూణేలో జరిగిన 2వ టెస్టులో స్పిన్ బౌలర్లకు భారత బ్యాటింగ్ లైనప్ పేకమెడలా కూలిపోయింది. దీనికి ప్రధాన కారణం కివీస్ బౌలర్ల లైన్ అండ్ లెంత్పై భారత బ్యాటర్లు పూర్తిగా అవగాహన పెంచుకోకపోవడమే. ఆస్ట్రేలియాతో జరిగే బార్డర్ గవాస్కర్ ట్రోఫీని అతి కీలకమనుకున్న భారత జట్టు కివీస్ సిరీస్ లైట్ తీసుకుంది. కావలసిన హోంవర్క్ చేయలేదు. అందుకే న్యూజిలాండ్ జట్టుకి కొత్త అయిన సీమర్లు మ్యాట్ హెన్రీ, విలియం ఓర్కిలా బౌలింగ్లో భారత బ్యాటర్లు ఆడలేక వికెట్లు పారేసుకున్నారు. భారత పిచ్లపై భారత స్పిన్ ముందు ప్రపంచంలో ఏ బ్యాటరు నిలవలేరన్నది సత్యం. పూణేలో జరిగిన టెస్టులో కూడా భారత బౌలర్లు బాగానే రాణించారు. కివీస్ను 2 ఇన్నింగ్స్లలోనూ తక్కువ స్కోరుకే అవుట్ చేశారు. కానీ బ్యాటర్లే కివీస్ స్పిన్ను ఆడలేకపోయారు. ఇండియన్ స్పిన్నర్లు తోపులే కావచ్చు, కానీ ఎదుటి టీంలో స్పిన్నర్లు ఎలా ఆడాలో కూడా ప్రాక్టీస్ చేస్తే ఈ పరాభవం తప్పేది. ముఖ్యంగా కివీస్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో సరైన హోంవర్క్ చేసుకోకపోవడం వల్లే సిరీస్ కోల్పోవడమే కాకుండా మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్లో 46 రన్స్కు ఆలౌట్ అయ్యే దుస్థితి తెచ్చుకున్నారు. 3. దూకుడును అతిగా నమ్ముకోవడం. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక టెస్టు క్రికెట్లోనూ భారత దూకుడు ప్రదర్శిస్తుందని ప్రకటించారు. ఒకే రోజు 400 పరుగులు సాధించే సత్తా భారత జట్టుకుందని గర్వంగా చెప్పారు. టెస్టు క్రికెట్లో కూడా ఇంగ్లాండ్ అమలు చేస్తున్న బస్బల్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే పించ్ హిట్టర్లనే టెస్టు జట్టుకు ఎంపిక చేశారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, జైస్వాల్ నుంచి మొదలుకొని శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్, జడేజా లాంటి వారంతా దూకుడుగా ఆడేవారు. కానీ కివీస్తో జరిగిన సిరీస్లో దూకుడుకు బదులుగా స్థిరంగా ఆడేవారు కావాల్సి వచ్చింది. ఈ కొరత వల్లే భారత జట్టు నిలకడ కోల్పోయింది.
చటేశ్వర్ పూజారా, అజింకా రహనే లాంటి క్రికెటర్లు ఎన్ని ఓవర్లైనా సరే నిలకడగా ఆడి బౌలర్ సహనాన్ని పరీక్షించేవారు. కానీ అలాంటి నయా మిస్టర్ డిపెండబుల్స్ ని విస్మరించి టెస్టును కూడా వన్డే, టీ20లా మాదిరిగా ఆడేవారికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో వారు కష్టతరమైన పిచ్లపై ఓపిక ప్రదర్శించే బదులు హిట్టింగులకే ప్రాధాన్యత ఇచ్చి ఫెయిల్ అయ్యారు. 4. జట్టు కూర్పులో గందరగోళం. తుది జట్టు కూర్పులో కూడా చాలా గందరగోళం కనిపించింది. సీమర్లకు అనుకూలించే బౌలర్లు పిచ్పై కేవలం 2 ఫాస్ట్ బౌలర్లనే తీసుకున్నారు. అదే కివీస్ 3 సీమర్లతో ఆడి ఫలితం రాబట్టింది. భారత జట్టుకు ఆడిన 2 సీమర్లలో కూడా సిరాజ్ను ఎంపిక చేయడం పెద్ద తప్పు. భారత పిచ్లపై సిరాజ్కు దారుణమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి ఫాస్ట్ పిచ్లపై రాణించినట్లుగా సిరాజ్ ఇండియా పిచ్లపై రాణించలేదు. ఇది తెలిసి కూడా అతన్ని మొదటి టెస్టుకు ఎంపిక చేశారు. సిరాజ్ ఫెయిల్ అయిన పరిస్థితుల్లో భారత్కు బూమ్రా ఒకడే పేస్ బౌలింగ్ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. స్పిన్కు అనుకూలించని పిచ్పై పేసర్లు లేకపోవడం వల్ల భారత్ మొదటి టెస్టు ఓడిపోయింది. రెండో టెస్టు పూర్తిగా స్పిన్నర్ల కోసమే తయారు చేశారు. దీనికి 2 పేసర్లను ఎంపిక చేశారు. ఒక పేసర్ శార్దుల్ ఠాకూర్ లాంటి మరో ఆల్రౌండర్ను ఎంపిక చేయాల్సి ఉంది. కానీ పెద్దగా బ్యాటింగ్ రాని కొత్త సీమర్ ఆకాష్ దీప్ను తీసుకున్నారు. కేఎల్ రాహుల్ ఒకే ఒక మ్యాచ్లో ఫెయిల్ కావడంతో అతన్ని రెండో టెస్టుకు తీసుకోలేదు. ఇలా తుది జట్టు కూర్పులో ఏర్పడ్డ గందరగోళానికి భారత క్రికెట్ జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. 5. సీనియర్ల ఉదాసీనత. భారత క్రికెట్ జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్లు జట్టులో ఉన్నారు. అయితే సీనియర్లు ఉండడం బలం కావాలి, కానీ భారత జట్టుకు అదే బలహీనతగా మారింది. జట్టులో తమ స్థానం అత్యంత పదిలం కావడంతో వారిలో ఉదాసీనత పెరిగింది. తోటి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ న్యూజిలాండ్ బౌలర్లను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటే సీనియర్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కొత్త బ్యాటర్ సర్ఫరాజ్ 150 పరుగులు సాధించిన చోట సీనియర్లు అయిన కోహ్లీ, పంత్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కొత్త బౌలర్ వాషింగ్టన్ సుందర్ అటు బౌలింగులో ఇటు బ్యాటింగులో అదరగొడితే సీనియర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా అంతగా ఆకట్టుకోలేకపోయారు. 6. కెప్టెన్సీ లోపాలు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత భారత క్రికెట్ నాయకత్వం పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ స్వదేశంలో ఎక్కువ టెస్టులు ఓడిపోయిన వారిలో రెండో స్థానం పొంది దారుణమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వం వహించిన 31 టెస్టుల్లో భారత్ 2 సార్లు మాత్రమే ఓడిపోయింది. ధోని నాయకత్వం వహించిన 30 టెస్టుల్లో భారత్ 3 ఓడిపోయింది. కానీ రోహిత్ శర్మ నాయకత్వంలో కేవలం 15 టెస్టుల్లోనే 4 సార్లు ఓడిపోయింది. నాయకుడిగా రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాలు కూడా బెడిసి కొట్టాయి. మొదటి టెస్టు మొదటి రోజంతా వానపడి గాలిలో తేమ శాతం ఎక్కువ ఉంది. ఆ పరిస్థితుల్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకోవడం రోహిత్ చేసిన పెద్ద తప్పు. ఆ తప్పు వల్లనే భారత్ 46 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదటి టెస్టులో న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కాన్వే, యంగ్లు చెలరేగిపోయి స్కోర్ బోర్డును 400 దాటించిన బౌలర్లను మార్చి ఫలితం రాబట్టలేకపోయారు. బ్యాటర్గా కూడా దారుణంగా విఫలమయ్యారు. స్లిప్స్లో ఫీల్డింగ్ను చేస్తూ 2 టెస్టుల్లో కలిపి 4 క్యాచ్లు వదిలేశాడు. ఇలా రోహిత్ వ్యక్తిగతంగా కెప్టెన్గా విఫలం కావడం కూడా సిరీస్ ఓటమికి ప్రధాన కారణంగా నిలుస్తున్నది.